వాడు అన్నే ఉన్నాడు, వాడిని దొరకబడదాం పారా. అనుకున్నావురా? ఎవ్వని చెప్పుకుంటూ చెప్పుకో, నన్ను వీకెటోడే లేడెవ్వడు. ఇటు తప్పించుకోవాలి అనుకున్నావురా? స్టేషన్ తీసుకొని బీచ్ ఇస్తా లెక్కిత పాయిగా అడు. నువ్వెవనివిరా నన్ను బెదిరి? నీకి చెల్లే నెల రోజుల నుంచి నిన్ను టాస్క్ చేసిన కొడుకు దొరికిండు. నువ్వు కొట్టే చెప్పు దెబ్బకి వాడి ఇంకో అమ్మాయి జోలికి పోవాలంటే పోసుకోవాలి. రా చెల్లే. బంగారం, వెబ్సైట్లలో నీ ఫోటోలు అప్లోడ్ చేసిన కామెంట్లు చదువుకుంటా ఎంజాయ్ చేయి. కొట్టు చెల్లెవి, నీ కొట్టు. ఎందుకు ఆగినావు? అన్న ఇలాంటి వాళ్ళని చెప్పతాను కొట్టినా కూడా మారన్న వచ్చి నీకంటే ఊర్లుంటే కుక్కలు నయం రా. పెట్టే టార్చర్ కు మా చెల్లె చనిపోదాం అనుకున్నారా సూసైడ్ చేసుకుని? అంటే నువ్వు ఎంత టార్చర్ చేస్తా చనిపోతా అనుకుంటావురా? నువ్వు ఇట్లా టార్చర్ చేసినప్పుడు నీ ఇంకా మీ అమ్మ, మీ అక్క, మీ చెల్లె ఉన్న ఆలోచించవారా? రేపు ఇదే మీ చెల్లెకు మీ అక్క దొరికి ఏం చేస్తావురా? తప్పైన శ్రీవల్లి, నన్ను క్షమించి శ్రీవల్లి. అన్న ఇవాళ నాకు జరిగింది, రేపు ఇంకో అమ్మాయికి జరుగుతుంది. నాలాగే ఇంకో అమ్మాయి బాధపడద్దు. అంతా ఇలాంటి సైకో వాళ్ళు సమాజంలో ఉండద్దు. రే ఒక్క సీసా ఒక్కడు ముందుకేసిన దీని మెడలో దిగుతుంది సీసా. రే నువ్వు ఇప్పటికే చాలా ఎక్కువ చేసినావు, మర్యాదగా మా చెల్లెని వదిలేయ్. రే నేను కాదు ఎక్కువ చేసేది మీరు. మీ చెల్లె బతకాలంటే నన్ను ఇక్కడ వదిలేసి పోర్రి. అరే అరే నీ దండం పెడతారే, నా చెల్లెలు ఏం చేయకరే ప్లీజ్. అరే అద్దిరా నాకు కావాల్సిందా భయం. అరే నువ్వు ఇప్పటికే చాలా తప్పులు చేసినావు, ఇంకా తప్పులు చేయకు. మా చెల్లెని వదిలేసి సరెండర్ గా, లేకుంటే నువ్వు పట్టుకున్న సీసనే నీకు ఎక్కిస్తా. రేయ్ నేను మీకన్నా పెద్ద సైకోవాన్ని, అడుగు ముందుకెత్త పీక తెగుతుంది. ఆ కొడుకు దొరకబట్టి నీ కాళ్ళ మీద వాడిని పడేయకపోతాను నాకు. నెట్లున్న ఫోటోలు డిలీట్ చేయించినవే, కానీ మార్ఫింగ్ చేసిన ఫోటోలు నీ ఫ్రెండ్స్ కి, నా ఫ్రెండ్స్ కి, అందరికి షేర్ చేస్తా. ఇప్పుడు ఎట్లా తప్పించుకుంటావు చూస్తేనే. హలో కానిస్టేబుల్, అర్జెంట్ నేను పెట్టిన లొకేషన్ దగ్గరకు వచ్చేసాయి. ఆ నా కొడుకు మార్ఫింగ్ చేసిన ఫొటోస్ ని వాట్సాప్ లలో, గ్రూపులలో ఫ్రెండ్స్ అందరికి షేర్ చేస్తాడు. ఈ పాటికే ఊళ్ళో అందరు ఫోటోలు చూసినట్టున్నారు, ఊళ్ళో తలెత్తుకొని ఎట్లా తిరుగుతారో చూస్తా. ఫోటోలు వాట్సాప్ అందరు షేర్ చేసింది. పర్వంతమైంది ఈ విషయం. మా ఊరోళ్ళందరూ దొరికితే మా అన్న తలెత్తుకొని తిరగలేడు. ఆ నా కొడుకుని దొరకబట్టి వాడిని ఎక్కడికక్కడ క్షీరాలరా. రే వాడు ఇటు తప్పించుకోపోలేడు, వాడిని దొరకబట్టి చెల్లె కాళ్ళ దగ్గర పడేసే బాధ్యత నాది. ఈ అవమానం నేను భరించలేను. నా వల్ల మా కుటుంబం పర్వంతమైంది. నేను బతకడం కంటే సావడం బెటర్.
అన్వేష్ నువ్వే ఇట్లయితే ఎట్లరా ఫస్ట్ చెల్లెకి కాల్ చేయి. చెల్లె ఇక్కడ చెట్టు కింద నాన్న ఎరటిపోయినావురా? అన్న వాడు నా ఫొటోస్ వాట్సాప్ లో అందరికి షేర్ చేసిండన్న, మన పర్వంతా పోయింది. సారీ అన్న. ఏం కాదు చెల్లె, నువ్వు ఎక్కడ నువ్వు చెప్పు ఫస్ట్. అన్న నా వల్ల మన కుటుంబం పర్వంతా పోయిందన్న. సారీ అన్న, నేను చనిపోతానా? చెల్లె ఏంద్రా పిచ్చి మాటలు? అరే నేను ఉండేదా, మీరు లేకుండా ఉంటారా చెప్పురా చెల్లె. నువ్వు ఇట్టాడు పిచ్చి పని చేయకు చెల్లె. ఇంకో జన్మ అంటూ ఉంటే నీకే చెల్లెలుగా పుట్టాలన్నా. తమ్ముడిని చెల్లెని మంచిగా చూసుకో. హలో చెల్లె 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 ఏమైందిరా చెప్పురా, ఏమైందిరా?